అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన హేమ అనే ఒక అమ్మాయి వెంటనే పక్క గదిలో ఉన్న వాళ్ళ తాతగారి గదిలోకి వెళ్ళేటప్పటికి ఆయన తిని కింద పెట్టిన ప్లేట్లో కుక్క మూతి పెట్టుకొని తింటూ ఉంటుంది. ఈ హేమకి పిచ్చ కోపం వచ్చి అక్కడే ఉన్న కర్ర పట్టుకొని ఆ కుక్కని చితక్కొట్టేస్తూ ఉండేటప్పటికి వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకే ఏం చేసిందని దాన్ని కొడుతున్నావంటే, చూడమ్మా ఇది తాత తిన్న ప్లేట్లో అన్నం తింటుందంటే, అదేగా అది తప్పే ఉంది, ఇప్పుడు ఆకలేసి ఉంటుంది తిని ఉంటుంది, దానికోసం నువ్వు కుక్కను కొడతావా అనేటప్పటికి, తాత గారి ప్లేట్లో అన్నం తింటే నీకు ఆకలేసింది పర్వాలేదు అంటావా? నీ కుక్క అంటే ఎక్కువ లేకపోతే తాతగారంటే ఎక్కువ? కుక్కనేమో చక్కగా ఏసీ రూమ్ లో పెట్టుకొని పడుకోబెట్టుకుంటున్నావు, దాన్ని నీ దగ్గరే ఉంచుకుంటున్నావు. ఈరోజు తాతగారి రూమ్ లోకి వచ్చి భోజనం చేస్తున్నా సరే నా కుక్క అంటేనే బాగా ఇష్టం అని అంటున్నావు ఏంటంటే, అవునే నాకు కుక్క అంటేనే ఇష్టం, నాకు కుక్క లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేను. రేపో మాపో పోయే ఆ ముసలోడి కోసం మళ్ళా కుక్క మీద చెయ్యి వేసావంటే కూతురుని చూడకోకుండా నిన్ను కూడా అలాగే కొడతాను అనేటప్పటికీ, ఎంత అడావుడు జరుగుతున్నా అసలు ఏమి తెలియనట్టున్న మనిషి వైపు ఒకసారి ఇద్దరు చూసేటప్పటికి ఆల్రెడీ ఆయన చనిపోయి ఉంటాడు. సరే, ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు ఇంట్లో సామానం అంతా ఆ పెద్ద అయిన గదిలో ఉన్న సామానం అంతా అమ్మేస్తా ఉంటుంది ఆవిడ. చాలాసేపటి నుంచి ఒక దానికోసం వెతుకుతూ ఉంటుంది. అదేంటంటే ఆ ప్లేటు కనపడదు. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఈ పాప దగ్గరకు వచ్చి అడుగుద్ది, ఏమైనా నువ్వు ఆ ప్లేట్ ఏమన్నా చూసావా, అన్నీ కనపడుతున్నాయి కానీ ఆ ప్లేటే కనపడలేదు అనేటప్పటికీ, ఇట్రా అని లోపలికి తీసుకెళ్ళి ఒక పెట్టి తెరిచి అందులో ఇదిగో తాతగారి ప్లేట్ అని చూపిస్తుంది. అదేంటే చండాలంగా ఆ ప్లేట్ని నువ్వు ఆ పెట్టిలో పెట్టుకున్నావు ఏంటంటే, అమ్మా రేపు నువ్వు పెద్ద అయిన తర్వాత నిన్ను చూసేది నేనే కదా, మరి ఆ ప్లేటు కొత్తది కొనుక్కోకుండా ఇదే ఉంచి నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా ఇందులోనే భోజనం పెడదావని చెప్పి దాసి ఉంచాను, మిగతావన్నీ అమ్మేసాయి, ఈ ప్లేటు మాత్రం అమ్మితే ఊరుకొని అనేటప్పటికీ వాళ్ళమ్మ షాక్ అయిపోద్ది. మై డియర్ ఫ్రెండ్స్, పసిపిల్లలకి మనం ఏదైతే నేర్పిస్తామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. వాళ్ళకి మంచి నేర్పకుండా చెడు నేర్పిస్తే అది తిరిగి వచ్చి మనకే తప్పనిసరిగా తగులుద్ది. పెద్దవాళ్ళని ఆదరించండి, మీరు ఆదరించకపోయినా ఆదరించమని కనీసం పిల్లలకన్నా చెప్పండి. అప్పుడు కనీసం వాళ్ళు చనిపోయేటప్పుడన్నా తృప్తిగా చనిపోతారు.